హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బండి రమేష్. నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానండి. ఛానల్ నేమ్ ఆర్ఆర్ స్థానిక అన్వేషణ అనే పేరుతో క్రియేట్ అయింది. మన ఛానల్ మెయిన్ ఇంటెన్షన్ నియరెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు విజిబుల్ చేయడం అనేది. దానిలో భాగంగానే ఈరోజైతే ఒక ప్లేస్ సెలెక్ట్ చేశాము. వీడియో చేసుకుంటా ఆ ప్లేస్ ఎక్కడున్నది ఏమన్నది చెక్ చేద్దాం రండి ఫ్రెండ్స్. హలో అండి, హాయ్. మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ నంది హిల్స్. బెంగళూరు టు నంది హిల్స్ 53 కిలోమీటర్ వన్ సైడ్ అయితే పడుతుందండి. డ్రైవింగ్ టైం 1 hour 35 minutes పైన పడుతుంది. మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చి ఆల్ అవైలబుల్ అయితే ఉందండి. బస్సు అవైలబుల్ ఉంది, ట్రైన్ ఉంది. మనకి 2-wheeler 4-wheeler కార్ అయితే పైకి అయితే అలవ్ అయితే ఉంది. అక్కడ రెంట్ ఆటోలు అయితే అవైలబుల్ కూడా ఉంది. ఇక్కడ పైన అన్ని స్క్రీన్లు అయితే నేను మెన్షన్ చేశాను, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో, హాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్, హిల్స్ పైకి వెళ్ళడానికి అయితే మెయిన్ ఎంట్రన్స్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇదేనండి ఘాట్ సెక్షన్. రైడ్ చేయడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనము 2-wheelerలో వస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి సాటర్డే సండే ఆల్మోస్ట్ వీకెండ్, ఫ్రైడే సాటర్డే సండే 3 days ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ చూడండి 1.5 kilometer పైనే ఆల్రెడీ వెహికల్ అంతా స్టాప్ చేశారు. 2-wheeler అయితే నో రిస్ట్రిక్షన్లో. అక్కడ పైకి హిల్స్ పైకి వెళ్ళినప్పుడు కూడా మనకు పార్కింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మ్యాక్స్ 2-wheelerలో ట్రై చేయండి రావడానికి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్టాప్ చేసి పైన వెహికల్ అంతా ఖాళీ కానీ ఇంకా తిరగా ఇక్కడ అయితే అలౌ చేస్తారు. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వ్యూ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ 7 o'clock 7:30 అయింది. 7:40 దాకా అయితే ఆన్ టైము. చూడండి, వ్యూ అయితే సూపర్గా ఉంది. లైట్గా మంచు అంతా పడుతూ ఉంది. చూడండి వ్యూ, క్లైమేట్ సూపర్ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. అయితే హిల్స్ పైకి వచ్చేసాము. ఇంకొక 50 meters పోతే అదేనండి పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఉన్న చూడండి, ఇది పార్కింగ్ ప్లేస్. అక్కడ డైరెక్షన్ ఇస్తున్నారు. ఇక్కడేనండి పార్క్ చేసి మనం టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్కి 100 rupees ఇంక్లూడింగ్
బైక్ పార్కింగ్ అంతా ఉంటుంది, ఛార్జెస్ అంతా. బైక్ పార్కింగ్ టికెట్ తీసుకున్న ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా వెళ్తూ ఉన్నామంటే హిల్స్ పైకి వెళ్ళిపోతాము. యాక్చువల్లీ ఇప్పుడు అయితే చాలా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాము. మెయిన్ రీజన్ ఉండి నంది హిల్స్ అంటే ఫేమస్ సన్సెట్, బట్ ఇక్కడ చూస్తే ఫుల్ మాడంగా ఉంది, ఫుల్ రైనింగ్ సీజన్ మాత్రం ఉంది. బట్ సన్సెట్ అయితే ఏమీ కనపడదు, ఎక్కడ చూసినా మబ్బులుగానే ఉంది. అదేనండి మెయిన్ ప్రాబ్లం మనకి. హాయ్ అండి, ఇలాగే 2 కిలోమీటర్ పైన అయితే ఉంటుందండి పైకి వెళ్ళడానికి. అయితే సేమ్ వ్యూ ఇలాగే ఉంటుందండి. బట్ మీరు వీడియోలో ఏది చూసినా అయితే చూపిస్తారనుకోకండి, ఆల్మోస్ట్ అన్ని వేలు ఇలాగే ఉన్నాయి. 3-4 వేస్ అలాగే ఉన్నాయి చూడండి. ఇట్లా డైరెక్ట్ అయితే వెళ్ళాలి, షార్ట్ కట్ అయితే వెళ్తున్నాం చూడండి. ఫుల్ రైనింగ్ సీజన్ కాబట్టి ఫుల్ అలా ఉంది. యాక్చువల్ సన్సెట్ అయితే 99% కనపడుతుంది చూడండి. మంచుతో ఫుల్ కవర్ అయిపోయింది. అక్కడ నడుచుకొని వెళ్తున్న వాళ్ళు కూడా కనపడట్లేదు దగ్గరికి వెళ్ళేంత వరకు. వ్యూ అయితే మస్తు వ్యూ అండి. ఓకే, ఎంజాయ్ చేయండి. చూడండి, అందరూ అయితే సన్సెట్ కోసం వెయిటింగ్, బట్ సన్సెట్ 99% ఆన్ మూమెంట్లో ఉంది. చూడండి, మస్తు వ్యూ అంటే మస్తు వ్యూ ఉంది చూడండి. ఆల్మోస్ట్ కొండపైన అయితే ఏమీ కనపడట్లేదు, అంతా మంచుతో కవర్ అయిపోయింది. హలో అండి, ఇదేనండి సన్ వ్యూ పాయింట్ చూడడానికి ఫస్ట్ పాయింట్. బట్ సన్ వ్యూ చూడడానికి అయితే ఏం లేదు, ఈ పొద్దు అయితే సన్సెట్ రాలేదు కాబట్టి ఏం కనపడదు. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఆరాముగా కూర్చొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. చూడండి, మంచి వ్యూ అయితే సఖత్తుగా ఉంది. ఈ ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఆల్మోస్ట్ అన్ని ఏజ్లో వాళ్ళు కవర్ చేసేసారు ఈ వీడియోలో. వీకెండ్ కాబట్టి, సండే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ మైండ్ రిలీఫ్ కోసం అంతా అయితే అవుటింగ్ వచ్చేసారు చూడండి. ఇదైతే ఒక పైన స్మాల్ టెంపుల్ అండి, 2 టెంపుల్ అయితే స్మాల్ టెంపుల్ ఉన్నాయి. ఇది పోలీస్ స్టేషన్ అండి, అక్కడే పైన హిల్స్ పైన పోలీస్ స్టేషన్. ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయండి, మనకేం కావాలన్నా స్నాక్స్, ఐస్ క్రీమ్, వాటర్ బాటిల్ అలాంటివన్నీ చిక్కుతాయి ఇక్కడే. నో వరీ అబౌట్ అట్.
హాయ్ అండి, మెయిన్ నంది హిల్స్ సన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇదే మనకి మెయిన్ సన్ వ్యూ పాయింట్. మనకి ఈరోజు ఎండ రాలేదు కాబట్టి మనం ఏం చేయలేము. లొకేషన్ అయితే బాగుంది, బట్ సన్ వ్యూ ఎండ్ వచ్చిందంటే చూడడానికే వేరే లెవెల్ అయితే ఉండండి. హలో అండి, ఆల్మోస్ట్ 3-4 పార్క్స్ అయితే ఉన్నాయండి పైన అయితే, హిల్స్ పైన. చూడండి, 99% చూపించడానికి ట్రై చేసాము, బట్ మంచు ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఎక్కడ కెమెరా చూపించినా సేమ్ ఒకే వ్యూ మాదిరి కనపడుతూ ఉంది.
బ్రేక్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నందిహిల్స్ టూర్ అయితే అయిపోయింది. మనం ఎక్కడ కెమెరా చూసి వీడియో తీద్దామన్నా కూడా 360 degrees ఒకే వ్యూ కనపడుతూ ఉంది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. యాక్చువల్లీ నందిహిల్స్ ఇది కాదు, ఇంకోసారి బెటర్గా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్, 99% నేనైతే ట్రై చేశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా మంచి వీడియోలు అయితే తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.